మీర్ చౌక్ దగ్గర అగ్ని ప్రమాదంపై మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చిరి దగ్గర డిప్యూటీ సీఎం భట్టి మృతుల కుటుంబాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు. మెరుగైన తక్షణ వైద్య సేవలు అందించాలంటూ ఆరోగ్య శాఖ మంత్రికి సీఎం రేవంత్ ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. भाई ऊपर मत गिरिए, आप थोड़ा दूर से लीजिए। अरे भाई ఉస్మానియా మార్చిరిలో పరిస్థితి సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మీర్ చౌక్ దగ్గర అగ్ని ప్రమాదంపై మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చి దగ్గర డిప్యూటీ సీఎం భట్టి మృతుల కుటుంబాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యూ. ఏదైతే అగ్ని ప్రమాదం సంబంధించి అటు ముఖ్యమంత్రితో పాటు బట్టి డిప్యూటీ సీఎం కూడా మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. అయితే మంత్రుల బృందం ఇప్పటికే అటు మార్చి దగ్గర చేరుకోవడం జరిగింది. పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఫాస్ట్గా మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. అయితే డ్యూటీలో లీవ్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పిలిపించి ఆ మేరకు కూడా ఆపరేషన్ మొత్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినట్లయితే ఇప్పటికీ అధికారులు మొత్తంగా ఇప్పటికీ 17 మంది చనిపోయినట్టుగా అధికారులు పూర్తిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. అయితే దీనిపైన అటు బట్టి కావచ్చు మిగతా అధికారులు కావచ్చు ఇక్కడికి వస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడే సంఘటన స్థలం దగ్గరికి అటు ఓవైసీ కూడా రావడం జరిగింది. అయితే దీని ప్రమాదం సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే కేవలం ఇక్కడ ఉన్న చిన్న డిఫికల్టీ ఏదైతే బయటికి రావడానికి ఒక చిన్న టన్నల్ లాంటి ఒక చిన్న మెట్లు మాత్రమే ఉన్నాయి. దానివల్ల ప్రమాదం సంభవించింది అని చెప్తున్నారు. అయితే 6:16 15 నిమిషాలకు ఫస్ట్ ఫోన్ కాల్ ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కేవలం 2 నిమిషాలు ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. 2 నిమిషాలు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అప్పటికే ఇక్కడ స్థానికులు చాలా మంది గుమికోవడం జరిగింది. స్థానికులందరూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే స్థానికులందరినీ వారించి ఎవరు లోపలికి వెళ్ళొద్దు, ఫైర్ పెద్ద ఎత్తున వస్తుంది, 3 ఫ్లోర్లో అగ్ని ప్రమాదం ఉంది, దట్టమైన పొగలు వెళ్ళిపడుతున్నాయి, దీంతో పాటుగా పొగలు మొత్తంగా వ్యాపించి ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళొద్దని చెప్పి స్థానికులు వారించి కేవలం అటు ఫైర్ సిబ్బంది అటు పోలీసులు మొత్తంగా ఇద్దరు కలిసి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికి మంటలు కావచ్చు పొగలు కావచ్చు విపరీతంగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు అధికారులు దాదాపు చాలా సపోర్ట్ ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది పైకి వెళ్లేందుకు ఏదైతే కింద ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికి సాధ్యపడలేదు. కానీ పూర్తి స్థాయిలో అధికారులు అన్ని విధాలు ప్రయత్నం చేసి వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చూస్తుంటే చిన్నగా మేడం అవి సుబా క్యాబ్ అవి అయితే దీనికి సంబంధించినైతే ఫస్ట్ మొదటగా పోలీసు అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులతో పాటుగా అటు ఫైర్ సిబ్బందికి చేరుకోవడం జరిగింది. మొత్తంగా చేరుకున్న తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కొన్ని నిమిషాలు అంటే దాదాపు 15 నుంచి 20 నిమిషాల లోపలనే అక్కడ లోపల వాళ్ళందరూ బయటికి రప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే లోపల మొత్తంగా 21 మంది అధికారులు ఉన్నట్లుగా చెప్తున్నారు. 21 మంది లోపలిగా ఉన్నట్టు చెప్తున్నారు. దాంట్లో 17 మందిని వెంట బయటకు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అయితే అప్పటికే 17 మంది కూడా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాంటి స్పృహ లేదు. దాంతోపాటుగా వాళ్ళకి ఎలాంటి స్పృహ లేకుండా పోరుతోటి వెంటనే 10 అంబులెన్స్లు అప్పటికే రప్పించడం జరిగింది. 10 అంబులెన్స్లో వివిధ ప్రాంతాలకు అధికారులు వెంటనే వివిధ హాస్పిటల్స్ పంపించారు. డిఆర్డీ అపోలో కావచ్చు, హైదరాబాద్ అపోలో కావచ్చు, లేకుంటే ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకుంటే అటు యశోద హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా హాస్పిటల్కి ఎప్పటికీ పంపించడం మొత్తం 17 మంది పంపించినప్పటికీ ఆ 17 మందిలో ఎవరు కూడా స్పృహ లేకపోవడంతో అందరూ కూడా బ్రాడ్ డెడ్ అంటే మార్గ మధ్యలో చనిపోయారు. విపరీతమైన పొగలు పీల్చడం వల్ల వాళ్ళు విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం వల్ల చనిపోయారని చెప్పి కూడా అధికారులు చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి 17 మంది చనిపోయినట్టు అధికారులు చెప్పడం. దీంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఏదైతే అమ్మమ్మ ఇంట్లో చూడడానికి ఒక 4 రావడం వాళ్ళు కూడా చనిపోయి చెప్తారు. మొత్తంగా 4 కుటుంబాలకు సంబంధించి 17 మంది మృత్యువాత పడ్డారు. వీళ్ళందరూ సంబంధించి పోస్ట్ మార్టం కొద్దిసేపు నిర్వహించారు. వాళ్ళ మృతదేహం కూడా తరలించే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అసలు ఏం జరిగిందన్న విషయం కూడా అధికారులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో మేడం క్యా इधर आ जाइए, बैरिकेडिंग के बाहर हम लोग बात करें। सुबह 6:15 बजे हम लोगों को
इन्फॉर्मेशन आया कि यहाँ पे एक गुलजार हाउस के पास बिल्डिंग में फायर एक्सीडेंट हुआ है, तो इमिडिएटली पुलिस एंड फायर डिपार्टमेंट पर्सनल वो लोग वहाँ गए, इमिडिएटली रश किए और उसके बाद फायर बुझाने के बाद यहाँ से एक होल ड्रिल करके, क्योंकि पैसेज क्लियर नहीं था, तो वहाँ से भी फायर बुझाने के लिए पानी छिड़का गया और 17 लोगों को निकाला गया। 17 के 17 अनकॉन्शियस बेहोशी की कंडीशन में थे। उसके बाद उनको डिफरेंट हॉस्पिटल्स में शिफ्ट करने की कोशिश की गई, लेकिन वहाँ ले जाते ही पता चला कि वो लोग दे वर ब्रॉट डेड। तो अभी जो डेड बॉडीज़ हैं वो मॉर्चरी में है उस्मानिया जनरल हॉस्पिटल में। और अभी इसके बाद यहाँ पे हम लोग सिक्योर किए हैं पूरा एरिया, बिकॉज इधर ज्वेलरी शॉप्स हैं, तो जो भी एंट्री पॉइंट्स, एक जो शटर से सीढ़ियों से ऊपर है और जो नीचे है उसको हमने कॉर्डन कर दिया है। और लोगों से भी यही रिक्वेस्ट की जा रही है कि वो लोग ये कॉर्डन पॉइंट से बाहर रहें। तो पूरा इतना ज़्यादा मर गए तो कैसा हो, तो क्या प्रॉब्लम, क्या बाहर आने के कुछ एग्जिट का कुछ रेस्क्यू ऑफिस ने क्या है? जहाँ तक हमें ये इन्फॉर्मेशन मिल रही है और जो कंडीशन उस टाइम पे थी, तो पूरा फ्लेम्स थे और यहाँ पे एग्जिट रूट बहुत लिमिटेड है। अब उन लोगों को वो लोग छत में नहीं गए या क्यों नहीं गए अभी ये क्लियर नहीं है, वेदर देवर इन शॉक, वो लोग डर गए थे कि क्या हुआ था कि छत के रास्ते नहीं निकले। और बाकी एक ही पैसेज था और वो पैसेज पूरा फ्लेम से सराउंडेड था, स्मोक से सराउंडेड था। तो ये भी बताया जा रहा है, एक बार पीएमई रिपोर्ट आ जाए तो क्लैरिटी होगा। ये भी बताया जा रहा है कि स्मोक के कारण उनके चेस्ट में स्मोक एक्यूमुलेशन से डेथ हुआ है, वो एक बार पीएमई आने के बाद वेरीफाई होगा। पूरा कितना लोग हैं मैडम वो टाइम पर, फायर के टाइम पे? अभी तक 17 लोगों को हमने रेस्क्यू किया है। एग्जैक्ट 2-3 लोग बाहर भी आए हैं उस टाइम पे फायर के, वो लोग कौन है वेरीफाई करके हम आप लोगों को फायर का क्या हुआ था मैडम? शॉर्ट सर्किट बता रहे हैं फायर डिपार्टमेंट वाले। థ్యాంక్ యూ. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంబంధించి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇప్పుడైతే అటు చెప్తున్నారు. దీంట్లో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 17 మందిని మేము రెస్క్యూ చేసాం, 17 మందిని రెస్క్యూ చేసి వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ముందుగా చూసినట్లయితే ఒక ఏసీ దానికి సంబంధించి కూడా ఫైర్ సంబంధించి అంటే ఏసీ నుంచి కూడా కంప్రెసర్ పేలిపోవడంతో ప్రమాదం సంబంధించి అని చెప్పి కూడా కొంతవరకు ఉన్న తర్వాత మిగతా మొత్తంగా ఫైర్ పెద్ద ఎత్తున రావడం తర్వాత కూడా అందరిని బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఫైర్ సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి ఫైర్ సంబంధించి కావచ్చు, కంప్రెసర్ ఏసీ సంబంధించి కంప్రెసర్ పేలిపోవడం వల్ల ఈ ప్రమాదం సంబంధించి 17 మందిని బయటకు తీసుకొచ్చాం. మిగతా కొంతమంది ఎలాగ నడుచుకుంటూ బయటకు వచ్చారని చెప్పి అయితే ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. దీనివల్ల మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. पानी खोलो, पानी पानी